హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? కెన్ గురించి నేర్చుకున్నాం. ఒక కెన్ స్ట్రక్చర్ని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో నేర్చుకున్నాం కదా. సో ఈరోజు కుడ్ గురించి నేర్చుకుందాం. సో కుడ్తో పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇలా 4 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం. సో కుడ్ యొక్క మీనింగ్ ఏంటి? సో ఇక్కడ కుడ్ యొక్క మీనింగ్ ఏంటంటే నేను వెళ్ళగలిగాను, నేను మాట్లాడగలిగాను, నేను చూడగలిగాను, ఇలా పాస్ట్ ఎబిలిటీ అనేది షో చేస్తుంది. కెన్ యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళగలను, మాట్లాడగలను, చూడగలను. కుడ్ యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, చూడగలిగాను. పాస్ట్ ఎబిలిటీ అనమాట. ఓకేనా? సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. సో దీని స్ట్రక్చర్ వచ్చేసి ఇది: ఐ, వై, యూ, దే, హీ, సీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ ప్లస్ కుడ్ ప్లస్ V1. మనం గో, సీ, క్రై, ఆస్క్ ఇలా మనం V1 మాట్లాడుతుంటాం కదా. సో వాటిని మనం V1 అంటాం. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ ప్లస్ V1. సో ఇది మనకి స్ట్రక్చర్ అనమాట. ఓకేనా? సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ ఐతో ప్రాక్టీస్ చేద్దాం. ఐ కుడ్ గో దేర్. ఐ కుడ్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలిగాను. వెళ్ళగలను కాదు, వెళ్ళగలిగాను. కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ. ఓకేనా? ఐ కుడ్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళగలిగాను అని. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. దీనికి మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ చేయాలి, అంటే క్వశ్చన్ అడగాలి. ఓకేనా? కుడ్ ఐ గో దేర్, కుడ్ ఐ గో దేర్. కుడ్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ అనేది దాని నెక్స్ట్ వచ్చేస్తుంది. కుడ్ ఐ గో దేర్. సో దీని తెలుగు మీనింగ్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళగలిగానా, నేను అక్కడికి వెళ్ళగలిగానా. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్. చూద్దాం. ఐ కుడెంట్ గో దేర్. ఐ కుడెంట్ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని. ఐ కుడెంట్ గో దేర్ అంటే ఏంటి? నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని. కుడ్ నాట్ అన్న కరెక్టే, కుడెంట్ అన్న కరెక్టే. కుడ్ నాట్ ఒక కాంటెక్స్ట్ ఫామ్ వచ్చేసి కుడెంట్. ఓకేనా? సో నెగిటివ్ సెంటెన్స్ చెప్పాం కదా, నెగిటివ్ సెంటెన్స్కి కూడా నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఉంటుంది. అంటే నెగిటివ్తో కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే సేమ్. కుడెంట్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. కుడెంట్ ఐ గో దేర్, కుడెంట్ ఐ గో దేర్ అంటే నేను అక్కడికి వెళ్ళలేకపోయానా అని. నేను అక్కడికి వెళ్ళలేకపోయానా అని. పాజిటివ్కి పాజిటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, పాజిటివ్ ఇంటరాగేటివ్కి పాజిటివ్ ఇంటరాగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నెగిటివ్కి నెగిటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను ఎలా చెప్తాను. ఐ కుడ్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళగలిగాను. కుడ్ ఐ గో దేర్ నేను అక్కడికి వెళ్ళగలిగానా. ఐ కుడెంట్ గో దేర్ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. కుడెంట్ ఐ గో దేర్ నేను అక్కడికి వెళ్ళలేకపోయానా. సో ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఇదే ఎక్స్ప్రెషన్తో ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నోట్బుక్లో 1 by 1 రాసేసుకోండి. రాసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయడమే. సో కుడ్ యొక్క మీనింగ్ ఏంటి? వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, చూడగలిగాను, నేర్చుకోగలిగాను, ఇలా గలిగాను. గలను అంటే కెన్కి వెళ్ళిపోవాలి, గలిగాను అంటే కుడ్. సో ఇప్పుడు ఐతో ప్రాక్టీస్ చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ వీతో ప్రాక్టీస్ చేద్దాం. వై కుడ్ సి. వై కుడ్ సి మేము చూడగలిగాము, మేము చూడగలిగాము. కుడ్ వి సి మేము చూడగలిగామా. కుడ్ వి సి మేము చూడగలిగామా. వి కుడెంట్ సి మేము చూడలేకపోయాము. వి కుడెంట్ సి మేము చూడలేకపోయాము. కుడెంట్ వి సి మేము చూడలేకపోయామా. కుడెంట్ వి సి మేము చూడలేకపోయామా. వి కుడ్ సి మేము చూడగలిగాము. కుడ్ వి సి మేము చూడగలిగామా. వి కుడెంట్ సి మేము చూడలేకపోయాం. కుడెంట్ వి సి మేము చూడలేకపోయామా. ఇలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూ. యూతో చూద్దాం కొన్ని సెంటెన్సెస్. యూ కుడ్ డూ దాట్. యూ కుడ్ డూ దాట్ దీని మీనింగ్ ఏమై ఉంటుంది? నువ్వు చేయగలిగావు ఆర్ మీరు చేయగలిగారు అని. దీన్ని పాజిటివ్ ఇంటరాగేటివ్ చేయండి. సేమ్, కుడ్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది, యూ అనేది నెక్స్ట్ వస్తుంది. కుడ్ యూ డూ దాట్. కుడ్ యూ డూ దాట్ మీరు అది చేయగలిగారా, మీరు అది చేయగలిగారా. యూ కుడెంట్ డూ దాట్. యూ కుడెంట్ డూ దాట్ మీరు అది చేయలేకపోయారు, మీరు అది చేయలేకపోయారు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్.
కుడెంట్ యూ డూ దట్, కుడెంట్ యూ డూ దట్ అంటే మీరు అది చేయలేకపోయారా అని, మీరు అది చేయలేకపోయారా అని. యూ కుడ్ డూ దట్ మీరు అది చేయగలిగారు. కుడ్ యూ డూ దట్ మీరు అది చేయగలిగారా. యూ కుడెంట్ డూ దట్ మీరు అది చేయలేకపోయారు. కుడెంట్ యూ డూ దట్ మీరు అది చేయలేకపోయారా. సో ఇలా అనమాట. సో ఇక్కడ చాలామంది కుడ్ అంతే పొలైట్ వేలో మాట్లాడడానికి కూడా అంటూ ఉంటారు కదా. సో నిజమే, అది వేరు ఇది వేరు. సో మెయిన్ బేసిక్గా కుడ్ యొక్క మీనింగ్ ఏంటి, గలిగాను, వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, చూడగలిగాను. కుడ్ యూ ప్లీజ్ ఇలా రిక్వెస్ట్ పొలైట్ వేలో అడుగుతారు కదా. సో మనం జనరల్గా పొలైట్ వేలో కూడా అడుగుతుంటారు కదా. కుడ్ యూ ప్లీజ్ గెట్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్, కుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, ఇలా మనం రిక్వెస్ట్ చేసి మాట్లాడుతుంటాం కదా, అది వేరు. ఓకేనా, ఆ కుడ్ వేరు, ఈ కుడ్ వేరు. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, కుడ్ అంటే వెళ్ళగలిగాను, మాట్లాడగలను, చూడగలిగాను, రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు. మీరైతే ఫస్ట్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదే మెయిన్. ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి దేతో ప్రాక్టీస్ చేద్దాం. దే కుడ్ కమ్, దే కుడ్ కమ్ హియర్, దే కుడ్ కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రాగలిగారు. కుడ్ దే కమ్ హియర్, కుడ్ దే కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రాగలిగారా, వాళ్ళు ఇక్కడికి రాగలిగారా. దే కుడెంట్ కమ్ హియర్, దే కుడెంట్ కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు, వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ కూడా చేయాలి. ఓకేనా, కుడెంట్ దే కమ్ హియర్, కుడెంట్ దే కమ్ హియర్, వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారా, వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారా. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఐ వై యూ దే అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి, హీ, హీ అంటే ఏంటి, అతను ఓర్ అతడు. హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్, హీ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడు అని. కుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్, కుడ్ హీ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా, అతను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాడా. హీ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్, హీ కుడెంట్ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు, అతను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడు. కుడెంట్ హీ లెర్న్ ఇంగ్లీష్, కుడెంట్ హీ లెర్న్ ఇంగ్లీష్, అతను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడా, అతను ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాడా. నెక్స్ట్, సో ఇప్పుడు సి, సి అంటే ఏంటి, ఆమె, సి అంటే ఏంటి మీనింగ్, ఆమె. షీ కుడ్ కుక్, షీ కుడ్ కుక్, దీని మీనింగ్ ఏంటంటే ఆమె వంట చేయగలిగింది అని. కుడ్ షీ కుక్, ఆమె వంట చేయగలిగిందా. షీ కుడెంట్ కుక్, ఆమె వంట చేయలేకపోయింది. షీ కుడెంట్ కుక్, ఆమె వంట చేయలేకపోయింది. కుడెంట్ షీ కుక్, కుడెంట్ షీ కుక్, ఆమె ఆమె వంట చేయలేకపోయిందా, ఆమె వంట చేయలేకపోయిందా. సో ఇలా అనమాట. సో ప్రతి స్ట్రక్చర్కి మీరు ఏ స్ట్రక్చర్ అని నేర్చుకోండి. పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, ఈ 4 సెంటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు 4 సెంటెన్సెస్ నేర్చుకుంటేనే మీరు ఇంగ్లీష్లో సింపుల్గా మాట్లాడగలరు, అది మీకు ఫుల్ఫిల్గా అర్థమవుద్ది. సో ఓవరాల్గా కుడ్ మీనింగ్ ఏంటి, వెళ్ళగలిగాను, మాట్లాడగలిగాను, చూడగలిగాను, నేర్చుకోగలిగాను, ఆ వర్క్ చేయగలిగాను, ఇలా పాస్ట్ ఎబిలిటీని తెలిపేదే కుడ్. ఓకేనా. సో ఐ వై యూ దే హీ షీ ఏదో ఒకటి యూస్ చేసి 4 సెంటెన్స్ అనేవి మీకు నచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మోడల్ వర్బ్స్ మన ఛానల్లో చాలానే ఉంటాయి. సో మీకు ఈ మోడల్ వర్బ్స్ అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడతాను. సో మీకు ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.